మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఇటీవల 2 రోజుల క్రితం నీతి ఆయోగ్ గురించి మాట్లాడుతూ తను ఇచ్చిన సూపర్ 6 హామీల్ని అమలు చేయలేను, దానికి సరిపడా బడ్జెట్లో లేవు అని క్లియర్గా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక సందేశాన్ని అందించడం జరిగింది. దీనికి కారణం మరలా జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ఆఖరికి తన ఇంట్లో కృష్ణానది నీళ్లు వచ్చినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్తాడు. ఏం చంద్రబాబు నాయుడు గారు, మీరు అమలు చేస్తున్న హామీలు అలివి కాని హామీలని ఎలక్షన్ ముందు తెలియదా? ఈ హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలియదా? గుర్తులేదా? ప్రతిసారి అంతే. పోయినసారి 2014-19 అధికారంలో వచ్చినప్పుడు కూడా బేషరతుగా రుణమాఫీ చేస్తానని రైతులకి హామీ ఇచ్చి సుమారు 87,000 కోట్ల రూపాయలు ఆ రోజు రుణాలు ఉంటే, రైతు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు. డ్వాక్రా రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు. అప్పుడు కూడా పాపం రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా రుణమాఫీ చేస్తాడేమని ఎదురు చూశారు. కానీ ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, రైతు రుణమాఫీ చేయలేము, ఇది చేయడానికి మన బడ్జెట్లో డబ్బులు సరిపోవు, చేసే పథకం కాదు అని క్లియర్గా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజలు నమ్మలేదు. ఈయనేదో చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా చేస్తాడులే అని చెప్పి ఆయనకు ఓటేశారు. మళ్ళీ మొన్న 2024 ఎన్నికల్లో నీ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చావు, సూపర్ 6 అన్నావు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 వీడియో రాష్ట్రం అంతా కూడా వైరల్ అయిపోయింది.